హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు డే 13 ఆఫ్ అవర్ మారథాన్ వొకాబులరీ సిరీస్. సో ఇవాళ మనం 10 వర్డ్స్ నేర్చుకుందాము. ఈ రోజు నుంచి 10 పర్ డే మనం కంటిన్యూ చేద్దాము. అయితే బిఫోర్ ఐ స్టార్ట్ లెట్ మీ టెల్ యూ సంథింగ్. మనం అందిస్తున్న ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్సు స్టాండర్డ్ ఫీ 4,000 రూపీస్ లైఫ్ టైం వ్యాలిడిటీతో. ఇవాళ ఎవరైతే ఇది చూస్తున్నారో మీకు 999 రూపీస్కి అందిస్తున్నాం. యూ కెన్ సీ హియర్ అవర్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. నేను చెప్పిన మొత్తం క్లాసెస్ అన్నీ కేవలం 999 రూపీస్కి విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు వస్తాయి. మీరు బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా, ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్నా, యూపీఎస్సీ, సీసాట్ అన్నింటికీ అవసరమైన క్లాసెస్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు కవర్ అయి ఉన్నాయి. గ్రామర్, వొకాబులరీ, డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ మోడల్స్ అన్నీ దీంట్లో కవర్ అయ్యాయి. సో యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ గ్రాండ్ ఆఫర్. 75% డిస్కౌంట్ ఈ ఒక్కరోజు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి లభిస్తుంది. మన యాప్ డౌన్లోడ్ చేసి మీరు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అని టైప్ చేస్తే మీకు వచ్చేస్తుంది. లేదంటే మీరు 7893899553 నెంబర్కి కాల్ చేసి కూడా జాయిన్ అవ్వచ్చు. సో ఇవాళ ఫస్ట్ వర్డ్ వచ్చేసి ఆర్కేన్. ఆర్కేన్ అంటే మీనింగ్ అండర్స్టూడ్ బై ఫ్యూ, మిస్టీరియస్ ఆర్ సీక్రెట్. దీని అర్థం ఏంటంటే ఎవరికి అర్థం కానిది, చాలా కొద్ది మందికి తప్పితే అర్థం కాని దాన్ని మనం ఆర్కేన్ అంటాం. ఇప్పుడు పురాతన గ్రంథాల్లో ఒక గ్రాంధికమైన సాంస్క్రిట్ ఏదైనా రాశారనుకోండి, అది ఎంతమందికి అర్థమవుతుంది? ఒక చాగంటి కోటేశ్వరరావు గారికో, గరికపాటి నరసింహారావు గారికో ఎలా చాలా కొద్ది మందికి మాత్రం అర్థమవుతుంది, లేకపోతే మెజారిటీ పీపుల్కి అర్థం కాదు. సంథింగ్ దట్ ఈస్ నాట్ అండర్స్టూడ్ బై కామన్ పీపుల్, సంథింగ్ దట్ ఈస్ నాట్ అండర్స్టూడ్ బై మెజారిటీ ఈజ్ కాల్డ్ ఆర్కేన్. అలాంటి దాన్ని మనం ఆర్కేన్ అనే అడ్జెక్టివ్తో సంబోధిస్తాం. చూడండి, ద ఏన్షియంట్ రిచువల్స్ ఆఫ్ ద ట్రైబ్ వర్ కన్సిడర్డ్ ఆర్కేన్ బై అవుట్ సైడర్స్. ఆ ట్రైబ్ వాళ్ళు చేస్తున్న పురాతన కాలం నాటి ఈ ఆచారాలు, రిచువల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎవరికి అర్థం కావట్లేదు. ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు అన్నట్టుగా అవి ఉన్నాయి. అదనమాట ఆర్కేన్ మీనింగ్. నెక్స్ట్ ది ఆర్టిఫైస్. ఆర్టిఫైస్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక క్లెవర్ ట్రిక్ ఆర్ సంథింగ్ ఇంటెండెడ్ టు డిసీవ్. అంటే ఎదుటివాడిని మోసం చేయడం చేసే ఉద్దేశంతో చేసే ఒక ట్రిక్ని కావచ్చు, ఒక తెలివితేటలు కావచ్చు, ఒక ప్లాన్ని కావచ్చు, మనం ఆర్టిఫైస్ అంటాం. సో సంథింగ్ దట్ ఈస్ ఇంటెండెడ్ టు డిసీవ్, మోసం చేసే ఉద్దేశంతో చేసేది. హిస్ సక్సెస్ వాజ్ బిల్ట్ ఆన్ ఆర్టిఫైస్ రాదర్ దాన్ జెన్యూన్ టాలెంట్. సో వాడు బాగా సక్సెస్ఫుల్ అయ్యాడు, కాకపోతే వాడు టాలెంట్తో పైకి వచ్చినాడు కాదు. ఆర్టిఫైస్ పక్కనోడిని తొక్కేసి మోసం చేసి మోసం నుంచి పైకి వచ్చినవాడు అని ఇక్కడ మనకి దీని మీనింగ్. ఎసిడ్యూస్ అంటే అర్థం ఏంటంటే షోయింగ్ గ్రేట్ కేర్ అండ్ పర్సివరెన్స్. అంటే ఏదైనా పని చేసేటప్పుడు తదేకంగా చాలా కేర్ తీసుకొని ప్రతి ఒక్క దానిపైన ఓపిక్గా రైట్ ఆ కేర్ తీసుకొని చేస్తే ఎసిడ్యూస్. హీఈస్ అన్ ఎసిడ్యూస్ వర్కర్ అన్నాం అనుకోండి. ప్రతి పని చాలా కేర్ఫుల్గా చేస్తారు, మనసు పెట్టి చేస్తారు, ఎక్కడ తప్పు దొరకకూడదన్న ఉద్దేశంతో చేస్తాడని అర్థం. ద రీసెర్చర్ వాజ్ ఎసిడ్యూస్ ఇన్ గ్యాదరింగ్ డేటా ఫర్ ద ఎక్స్పెరిమెంట్. ఎక్స్పెరిమెంట్కి అవసరమైన డేటాని గ్యాదర్ చేయడంలో తను చాలా ఎసిడ్యూస్గా ఉన్నారు. అంటే చాలా కేర్ తీసుకొని ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ తప్పు జరగకుండా కేర్ తీసుకొని తన డేటా గ్యాదర్ చేస్తున్నారు అని మనకు వస్తుంది. అటెన్యువేట్ అంటే టు రెడ్యూస్ ది ఫోర్స్. చూడండి, టు రెడ్యూస్ ద ఫోర్స్ ఆర్ ఎఫెక్ట్ ఆర్ వాల్యూ ఆఫ్. మీరు చూడండి, అటెన్యువేటెడ్ వ్యాక్సిన్స్ అని చెప్పి చదువుతాం మనం. వ్యాక్సిన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్లో అటెన్యువేటెడ్ వ్యాక్సిన్స్, లైవ్ అటెన్యువేటెడ్ వ్యాక్సిన్స్ అంటాం. అంటే ఇప్పుడు చూడండి, మనకి ఈ వైరస్ ఉంది చూడండి. ఈ వైరస్ అనేది బాడీలోకి వెళ్ళింది అనుకోండి, మనల్ని కొన్ని వైరస్లు చంపేస్తాయి, మనకి ప్రాణాంతకం అయిపోతాయి, దానివల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటి వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఆ వైరస్ని ఎదుర్కొనే ఇమ్యూనిటీని మనం బిల్డ్ చేసుకోవాలి. దానికోసం ఏం చేస్తారంటే లైవ్ అటెన్యువేటెడ్ వ్యాక్సిన్స్ అని చెప్పి తయారు చేస్తారు. సో దీంట్లో ఆ వైరస్ బతికే ఉంటుంది, కానీ చాలా వీక్గా ఉంటుంది, అటెన్యువేట్ అయిపోయింది. అటెన్యువేట్ అంటే అర్థం ఏంటి? దాని యొక్క స్ట్రెంగ్త్, బలం బాగా తగ్గిపోయింది. బాగా వీకెండ్ వెర్షన్ ఆఫ్ ఆ వైరస్ని మన బాడీలో ప్రవేశపెట్టినప్పుడు దాన్ని చూసి మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో నార్మల్గా అయితే వైరస్ బలంగా ఉందనుకోండి, మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యే లోపే అది మనల్ని నాశనం చేస్తుంది. కానీ ఇక్కడ వీక్ అటెన్యువేటెడ్ వైరస్ని లోపల పెట్టడం వల్ల సో మన ఇమ్యూన్ సిస్టమ్కి దాన్ని ఎలా ఫైట్ చేయాలో తెలుసుకునేంత టైం దొక్కుతుంది, దానికి ఫోర్స్ రెడీ చేసుకుంటుంది. నెక్స్ట్ టైం నిజంగా బలమైన వైరస్ వచ్చినా సరే ఆల్రెడీ మన ఇమ్యూన్ సిస్టమ్కి వ్యాధి నిరోధక వ్యవస్థకి ఆల్రెడీ సిస్టమ్ అనేది బిల్డ్ అయిపోయింది, డిఫెన్స్ అనేది బిల్డ్ అయిపోయింది, కాబట్టి దాన్ని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతుంది అనమాట. ద మెడికేషన్ హెల్ప్డ్ అటెన్యువేట్ ద సిమ్టమ్స్ ఆఫ్ ద ఇల్నెస్ యొక్క సిమ్టమ్స్ని తగ్గించడంలో మెడికేషన్ హెల్ప్ అయింది. నేను మీకు వ్యాక్సిన్స్ ఎగ్జాంపుల్ ఇచ్చాను, దీనికి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. అలాగే ఇలా కూడా మనం అటెన్యుయేట్ని వాడవచ్చు. ఏదన్నా ఒక దాని యొక్క బలాన్ని తగ్గించడం అనే మీనింగ్లో మనం అటెన్యుయేట్ అనేది వాడతాం. ఎటిపికల్
టిపికల్ అనే పదానికి మీనింగ్ ఏంటి? రిప్రజెంటేటివ్ ఆఫ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ చేసినప్పుడు స్ట్రైట్ డ్రైవ్ ఇస్ టిపికల్, దట్ ఈస్ టిపికల్ సచిన్ టెండూల్కర్ అంటారు. స్ట్రైట్ డ్రైవ్ చూడగానే సచిన్ టెండూల్కర్ గుర్తొస్తాడు, కవర్ డ్రైవ్ చూడగానే విరాట్ కోహ్లీ గుర్తొస్తాడు, పుల్ షాట్ చూడగానే రోహిత్ శర్మ గుర్తొస్తారు. దట్ ఈస్ టిపికల్ రోహిత్ శర్మ పుల్ షాట్ అంటాం. అంటే జనరల్గా వాళ్ళు చేస్తారు అండ్ దట్ రిప్రజెంట్స్ దెమ్. ధోని అనగానే హెలికాప్టర్ షాట్ గుర్తొస్తుంది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి బాగా నోన్ కదా. సో దట్ ఈస్ టిపికల్ ఆఫ్ దెమ్. ఎప్పుడు పుల్ షాట్ ఆడని ఒక బ్యాట్స్మెన్ పుల్ షాట్ ఆడాడు అనుకోండి, దట్ ఈస్ ఎటిపికల్ ఆఫ్ హిమ్ అంటారు. అంటే ఎప్పుడు అలా చేయడు, కానీ అదేంటి ఎట్లా ఆడాడు? విరాట్ కోహ్లీ జనరల్గా గ్రౌండ్ షాట్స్ ఆడతాడు, ఏరియల్ షాట్స్ కొట్టి 6 కొట్టడానికి ట్రై చేశాడు అనుకోండి, దట్ ఈస్ ఎటిపికల్ ఆఫ్ విరాట్ కోహ్లీ అంటాం. మీకు అర్థమవుతుందా? దట్ ఈస్ నాట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ హిమ్. ఎటిపికల్ ఈజ్ యాంటనిమ్ ఆఫ్ టిపికల్. టిపికల్ అంటే రిప్రజెంటేటివ్ ఆఫ్ అని అర్థం. చూడండి ఇక్కడ ఎటిపికల్ అంటే ఏంటి? నాట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ టైప్, గ్రూప్ ఆర్ క్లాస్. ఒక క్లాస్ కానీ ఒక గ్రూప్ కానీ ఒక టైప్ కానీ ఒక పీపుల్, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కావచ్చు, ఒక పర్సన్ కావచ్చు, వాళ్ళు సాధారణంగా వాళ్ళకున్న లక్షణాలకి ఆపోజిట్గా ఉంది అని అర్థం. చూడండి, హర్ రియాక్షన్ టు ద న్యూస్ వాజ్ ఎటిపికల్. యూజువల్లీ షీ రిమైండ్ కామ్ ఇన్ సచ్ సిచ్యువేషన్. నార్మల్గా ఏ సిచ్యువేషన్లోనైనా సరే ఆమె చాలా కామ్గా ఉంటుంది. దట్ ఈస్ టిపికల్ రియాక్షన్ ఆఫ్ దట్ లేడీ. అంటే ఏ సిచ్యువేషన్లో కూడా టెన్షన్ పడదు, కంగారు పడదు, కూల్గా కామ్గా హ్యాండిల్ చేస్తుంది అని అర్థం. కానీ హర్ రియాక్షన్ టు ద న్యూస్ వాజ్ ఎటిపికల్. ఎటిపికల్ అని అర్థం ఏంటి? నార్మల్గా లేదు, అంటే ఎక్కువ రియాక్ట్ అవుతుంది, నార్మల్గా కాకుండా ఎక్కువ రియాక్ట్ అవుతుంది. సో దట్ ఈస్ సంథింగ్ నాట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ హర్. అంటే నార్మల్ రియాక్షన్ అది కాదు అని అర్థం. ఐ హోప్ యూ గాట్ ఇట్. టిపికల్ అంటే వాళ్ళ నార్మల్ బిహేవియర్ని రిప్రజెంట్ చేసేది, ఎటిపికల్ అంటే వాళ్ళ నార్మల్ బిహేవియర్ కాకుండా ఆపోజిట్ బిహేవియర్ని రిప్రజెంట్ చేస్తుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. క్రికెట్ మ్యాచ్ గుర్తుపెట్టుకోండి, రాహుల్ ద్రవిడ్, మనకి రోహిత్ శర్మ అంటే పుల్ షాట్, దట్ ఈస్ టిపికల్ రోహిత్ శర్మ. హెలికాప్టర్ షాట్ ఆఫ్ మహేంద్ర సింగ్ ధోని, టిపికల్ మహేంద్ర సింగ్ ధోని. సచిన్ టెండూల్కర్ స్ట్రైట్ డ్రైవ్, ఇవన్నీ టిపికల్. అలా కాకుండా వేరేలా చేస్తే ఎటిపికల్ అంతే. అబ్స్కాండ్. అబ్స్కాండ్ అంటే పారిపోవడం, కనిపించకుండా పారిపోవడాన్ని అబ్స్కాండ్ అంటాము. చూడండి, టు లీవ్ హరీడ్లీ అండ్ సీక్రెట్లీ, టిపికలీ టు అవాయిడ్ డిటెక్షన్ ఆర్ అరెస్ట్. జనరల్గా ఇక్కడ చూడండి, టిపికల్ అనే పదం అనమాట. జనరల్గా దొరకకుండా, అరెస్ట్ అవ్వకుండా తప్పించుకోవడం కోసం హరీడ్గా, సీక్రెట్గా పారిపోవడం ఏమంటాం? అబ్స్కాండ్. అబ్స్కాండ్ అయ్యాడు అంటాం. చూడండి, విజయ్ మాల్యా అబ్స్కాండెడ్. విజయ్ మాల్యాని ఇక్కడ అరెస్ట్ చేస్తారని చెప్పి ఇండియా నుంచి పారిపోయి వెళ్ళిపోయాడు. నీరవ్ మోదీ అబ్స్కాండెడ్, తప్పించుకొని పారిపోయారు అని అర్థం. ద థీఫ్ అబ్స్కాండెడ్ విత్ ద జ్యువెల్స్ బిఫోర్ ఎనీవన్ నోటీస్డ్. థీఫ్ ఎవరు నోటీస్ చేయకముందే జ్యువెల్స్తో పరారయ్యాడు. పరారయ్యాడు అంటాం కదా, అలాగా పరారయ్యాడు, పారిపోయాడు. అటానమీ. అటానమీ అంటే అర్థం ఏంటి? అటానమస్ గవర్నమెంట్ అంటాం. అంటే రైట్ టు సెల్ఫ్ గవర్నమెంట్, అంటే మనది మనం చూసుకోవడం. ద రైట్ ఆర్ కండిషన్ ఆఫ్ సెల్ఫ్ గవర్నమెంట్ ఎస్పెషల్లీ ఇన్ ఏ పర్టికులర్ స్పియర్. అటానమస్ కాలేజ్ అన్నాం అనుకోండి, ఆ కాలేజ్ వ్యవహారాలు వాళ్ళే చూసుకుంటారు. సో పలానా జమ్మూ అండ్ కాశ్మీర్కి అటానమీ ఉంది అనుకోండి, వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళ గవర్నెన్స్ వాళ్ళే చూసుకుంటారు, వేరే ఎవరికి అవసరం అనేది రాదు, ఆ సిచ్యువేషన్ అనేది క్రియేట్ అవ్వదు. ద రీజియన్ వాజ్ గ్రాంటెడ్ అటానమీ టు గవర్న్ ఇట్స్ ఇంటర్నల్ అఫైర్స్. వాళ్ళ అఫైర్స్ వాళ్ళు గవర్న్ చేసుకోవడానికి, వాళ్ళ వ్యవహారాలు వాళ్ళు చూసుకోవడానికి ఆ రీజన్కి అటానమీ గ్రాంట్ చేశారు, అవకాశాన్ని ఇచ్చారు. సో వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ అఫైర్స్ వాళ్ళు రన్ చేసుకోవచ్చు అని మనకు అక్కడ తెలుస్తుంది. యాక్సియం. యాక్సియం అంటే నానుడి అంటాం చూడండి తెలుగులో. నానుడి అంటే అందరూ నమ్మేది, అది నిజం కాకపోవచ్చు, బట్ ఎవ్రీబడి బిలీవ్స్ ఇట్. మన సమాజంలో అనుకునే సామెతలు కావచ్చు, నానుడి కావచ్చు, దాన్ని యాక్సియం అంటాం. ఏ స్టేట్మెంట్ ఆర్ ప్రిన్సిపల్ దట్ ఈస్ జనరలీ యాక్సెప్టెడ్. ప్రతి ఒక్కరు నమ్ముతారు, యాక్సెప్ట్ చేస్తారు, నిజమని నమ్ముతారు. బట్ నీడ్ నాట్ బీ సో. అది నిజం కాకపోవచ్చు, కాకపోతే ప్రతి ఒక్కరు దాన్ని నిజమని నమ్ముతాడు. అట్లాంటి దాన్ని మనం ఏమంటాం? యాక్సియం అంటాం. ద యాక్సియం ఆల్ హ్యూమన్స్ ఆర్ మార్టల్ ఈజ్ వైడ్లీ యాక్సెప్టెడ్. అంటే ప్రతి మనిషికి చావు తప్పదు. ఇమ్మార్టల్ అంటే చావు లేకపోవడం, మార్టల్ అంటే ఏదో రోజు చావు. ప్రతి మనిషి ఏదో రోజు చనిపోతాడు అనే యాక్సియంని, నానుడిని అందరూ నమ్ముతారు, అది అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. అందరూ నమ్మేది, అందరూ యాక్సెప్ట్ చేసే నానుడిని మనం యాక్సియం అంటాం. అబేయన్స్. అబేయన్స్ అంటే అర్థం అంటే స్టేట్ ఆఫ్ టెంపరీ డిస్యూజ్ ఆర్ సస్పెన్షన్. అంటే టెంపరీగా సస్పెండ్ చేయడం, అంటే ఒక పని టెంపరీగా ఆపడం, టెంపరీగా పోస్ట్ పోన్ చేయడం, అప్పుడు దాన్ని అబేయన్స్ అంటాం. చూడండి, ద ప్రాజెక్ట్ వాజ్ పుట్ ఇన్ టు అబేయన్స్ అంటే ఏంటి? టెంపరీగా సస్పెండ్ చేయబడింది అంటిల్ ఫర్దర్ ఫండింగ్ కుడ్ బి సెక్యూర్డ్. ప్రాజెక్ట్కి అవసరమైన ఫండింగ్ అనేది కొంతే ఉంది, ఇంకా ఫుల్ ఫండింగ్ వచ్చేంత వరకు ప్రాజెక్ట్ని ఏం చేశారు? వాజ్ పుట్ ఇన్ టు అబేయన్స్ అంటే టెంపరీ సస్పెన్షన్లో పెట్టేశారు. ఇఫ్ సంథింగ్ ఈజ్ పుట్ ఇన్ అబేయన్స్ మీన్స్ పని ఆగింది, టెంపరీగా సస్పెండ్ అయింది, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత రెజ్యూమ్ అవుతుంది అని దాని యొక్క అర్థం అన్నమాట. యాబ్రోగేట్ చాలా కామన్గా వచ్చే పదం. యాబ్రోగేట్ అంటే రిపీల్, అంటే రద్దు చేయడం, ఒక చట్టాన్ని రద్దు చేయడం,
ఒక ఆర్టికల్ని రద్దు చేయడం, దాన్ని అబ్రిగేట్ చేయడం అంటాం. టు రిపీల్ ఆర్ టు డూ అవే విత్ ఏ లా కావచ్చు, రైట్ కావచ్చు, అగ్రిమెంట్ కావచ్చు, దాన్ని రద్దు చేయడాన్ని మనం అబ్రోగేట్ చేయడం అంటాం. ద గవర్నమెంట్ మూవ్ టు అబ్రోగేట్ ది కాంట్రవర్షియల్ లా. ఈ కాంట్రవర్షియల్ లాని రద్దు చేయడానికి గవర్నమెంట్ అడుగు వేసింది అని మనకి అర్థం అనమాట. అర్థమవుతుందమ్మా? సో ఈ రకంగా మీరు వర్డ్స్ నేర్చుకోవచ్చు. సో ఇప్పటికీ ఇవాల్టి సెషన్తో కలిపి మీకు 70 వర్డ్స్ నేను కంప్లీట్ చేశాను. ఇంకొక 3 డేస్లో వీ విల్ టచ్ 100 వర్డ్స్. డైలీ మీరు ఫాలో అయితే మనకి 1000 వర్డ్స్ మీకు కవర్ అయిపోతాయి. రివిజన్కి కూడా వీడియోస్ అన్నీ కూడా యూట్యూబ్లో ఉంటాయి. అండ్ ఫుల్ కోర్స్ కోసం మీరు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ జాయిన్ కావచ్చు. ఇవాళ మాత్రమే స్పెషల్ ఆఫర్ 999కి ఉంది. లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. మీరు రోజు చూస్తున్నారు స్క్రోలింగ్ 4000 ఉంది. ఇవాళకి నేను 999కి ఇస్తున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ మన యాప్లో డైరెక్ట్గా మీరు పర్చేస్ చేసేయచ్చు. లేదంటే 7893899553 నెంబర్కి కాల్ చేయండి. దట్స్ ఇట్. టేక్ కేర్. బాయ్.